హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇది చాలా రోజులు అవుతుందండి, వీడియో అయితే ఏం పెట్టట్లేదు. ఒక 10 రోజులు అవుతుంది లాంగ్ వీడియో పెట్టాక. రోజు షార్ట్ వీడియో పెడుతున్నా అంతే అండి. అసలు పెడదామంటూ ఫీల్ అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ మా పెళ్ళిళ్ళ సీజన్ కదండి. ఇప్పుడు మా ఇంటి దగ్గర అయితే ఒక 2-3 పెళ్ళిళ్ళు అవుతున్నాయండి ఒకటేసారి. ఇంకా సినిమా పాటలు, బ్యాండ్ చప్పుడు, ఎప్పుడు చూడు ఇక అదే సాంగ్స్లు అండి. నేను షార్ట్ వీడియో పెట్టడానికి మస్తు ఇబ్బంది పడుతున్నా, ఎన్నోసార్లు కట్ చేసుకుంటూ పెడుతున్నానండి. అందుకే ఇంకా ఈరోజు పెళ్ళికి వేరే వాళ్ళ ఇంటికి, ఇక్కడ పిల్ల వాళ్ళ ఇంటికాడ అయితే కదా అక్కడికి వేరే అందరూ ఇవాళ ఉందండి వాడ ప్రశాంతంగా. అసలు ఇక్కడనే 3-4 పెళ్ళిళ్ళు ఉన్నాయండి మా వాడల్నే, అందుకే పెట్టట్లేదు. చూసిరు కదా, ఇది ఎప్పటిదంటే వీడియో శనివారం శుక్రవారం అని నాకైతే గుర్తులేదు. అంటే ఈ వారం కాదు, పోయిన వారంది కాబట్టి. ఇక మాకు పైన రేకులు కాబట్టి ఎంత ఉడకపోస్తుంది అంటే చూడండి, నా మొహము మొత్తం నల్ల బొగ్గు అయిపోయింది. ఇంకా ఉడకపోతలే దీపాలు అయితే ముట్టించి కొంచెమన్నా దీపం ముట్టించినట్టుగానే ఉండాలి మన ఫేసు. అంటే నేను ఇప్పుడు కుంకుమ పెట్టుకున్న, గంధం పెట్టుకున్న, మొత్తం మరకలు అయ్యి ఎలర్జీ లాగా అవుతుందండి, అందుకే పెడతలేను. ఆ కుంకుమ ఒక్కటి ఎట్లనో పెట్టినా కానీ ఇక మస్తు ఇబ్బంది అయింది. ఇంకా అసలు మరక పోనే లేదు. ఇక సపరేట్గా ఓన్లీ టిక్లీ పెట్టుకున్న, విభూది పెట్టుకున్న బెటర్ అనిపించింది నాకైతే. ఇంక ఈరోజు ఇక్కడైతే ఎల్లిపాయలు తీస్తున్నా, రోజు శనివారం కదా, కూర అయితే చేద్దామని టీవీ చూసుకుంటే, నాకు అట్లా అలవాటు అండి, బాగా టీవీ చూసుకుంటూనే పనులు చేస్తే ఏదైనా అంటే కొంచెం తొందర అయినట్టు అనిపిస్తుంది అన్నట్టు, యాస్టకు రాదు. ఈరోజు సండే కదా, ఏం స్పెషల్ చేసుకున్నారో మీరు చెప్పండి. మేమైతే ఏం చేయలేదు. ఈరోజు ఒక పెళ్ళి ఉందండి, పెళ్ళికి అయితే వెళ్తున్నా. మధ్యాహ్నము 1కు లంచ్ టైంకి అయితే వెళ్తామండి. తెలిసిన వాళ్ళు బాగా దగ్గర కానీ ఇల్లు దూరం అండి. ఇక నిన్ననే రమ్మన్నారు కానీ ఇక నిన్న ఈ పెళ్లి కూతురు చేసేటప్పుడే రమ్మన్నారు కానీ వెళ్ళలేదండి. ఈరోజైతే పెళ్లి టైంకి వెళ్ళి చూసి వస్తే అయిపోతుంది. ఆ షార్ట్ వీడియో పెడతా సాయంత్రం, అదైతే చూడండి, ఓకేనా? అసలు ఇక్కడ పోషమ్మలను కూడా చేస్తున్నారండి. ఉగాది ముందు మా దగ్గర పోషమ్మని చేస్తారు. నేను కూడా చేస్తా, మళ్ళీ సండే చేస్తా. చీర తీసుకొని మంచిగా ఒక మంచి చీర తీసుకొని కొన్ని కూడా కోసుకొని వస్తామండి. పోయి చూడాలి. ప్రతి ఉగాదికి అయితే చేస్తారు. ఉగాదికి శ్రావణ మాసం ముందు చేస్తారండి. ఇంకా నేనైతే ఈ ఉగాదికి చీర పెడతా, శ్రావణ మాసం ముందు వట్టికనే చేస్తా, కోడి కోసుకొని. ఇంకా ఆ రోజు పప్పు టమాటా వండిన తర్వాత ఇంకా తినేసి షాప్కి వెళ్ళినండి. షాప్కి వెళ్ళిన తర్వాత ఎండాకాలం అయితే వచ్చేసింది కదా, అసలు 8:30 నుంచే అసలు బాగా ఎండ వస్తుందండి మాకైతే పైన. కాబట్టి ఎండాకాలం నాకు ఇష్టమే, ఎందుకంటే మంచిగా బట్టలు ఆడితే ఎక్కడ పని అక్కడ నాకెందుకు తొందర అయిపోయినట్టు అనిపిస్తుంది ఎండాకాలము. మన బయట కూడా మనం కడిగినా కూడా మంచిగా ఆరిపోతుంది కదా. అట్లా చూసిరు కదండి, నిన్న మొన్నేమో పెళ్ళి బిజీ అని నేను వీడియో పెట్టలేదు, మొత్తం పాటలు. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తే ఎవరో బట్టలు చూడండి ఎట్లా విండుతున్నారు. ఇదే అయిపోతుందండి నాకు, అస్సలు ఇంట్రెస్ట్ రావడం లేదు నాకైతే పెట్టడానికి. ఏదన్నా ఒక డిస్టర్బెన్స్, మంచిగా నీట్గా ఏ డిస్టర్బెన్స్ లేకుండా పెడదామంటే అస్సలు వీలవుతలేదండి. అందుకే ఇంకా అసలు మంచిగా ఏదైనా పని చేద్దామంటే డిస్టర్బెన్స్ చేస్తే నాకు అసలు ఆ పని మీద ఇంట్రెస్టే ఉండదండి, చేయబుద్ధి కాదు. ఇక నేను చేయడానికి ముందుకు వచ్చినప్పుడల్లా నాకు ఏదైనా ఒక అడ్డు అయితేనే ఉంటుంది. అందుకే నేను లాంగ్ వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదండి, షార్ట్ వీడియోలో పెడుతున్నా. ఈరోజైతే మేము ఏం స్పెషల్స్ చేయట్లేదండి, ఇక పెళ్ళికి వెళ్తున్నాం కాబట్టి నైట్ ఉప్మా చేసిన. నిన్న శనివారం కదా, చిక్కుడుగా టమాటా వండి టమాటా చారు చేసి అది షార్ట్ వీడియో పెట్టినానండి నిన్న, చూడండి. ఇంకా నైట్ ఉప్మా చేస్తే నైట్ పొద్దుగాల కూడా ఉప్మా అదే తినిపోయిండ్రు. నేనైతే ఏం టిఫిన్ చేయలేదండి పొద్దుగాల. ఇవాళ నేమ పాప లేదు కదా, మా చెల్లె వాళ్ళ పాపది బర్త్డే అయితే వెళ్ళింది. ఈరోజు రమ్మంటే రాలేదు. రేపు మండే కదా, రేపు వస్తుందంట. ఇక మేము ఒక్కదానికోసం ఏం టిఫిన్ చేసుకుంటే చెప్పండి. ఇక పొద్దుగాల లేచి నీళ్ళు పట్టి బయట ఊడ్చి ముగ్గేసి వచ్చి పైన కూడా బయట అంతా కడిగి. నాకైతే నిజంగా అండి, మా పాప లేకుంటే బోళ్ళు లేవు, బట్టలు లేవు, వంట పని లేదు, అసలు ఇంట్లో ఏ పని లేదండి. అసలు నాకైతే బోర్ కొడుతుంది నిజంగా, కూర్చొని. ఇవాళ ఆదివారం కదా, అసలు నాకు పని తీరదు. మా పాప ఉంటే ఏదైనా టిఫిన్ చేయాలి, చికెన్ వండాలి, ఏదైనా చేయాలి కదా. ఇంకా ఈరోజు అయితే ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి పొద్దుగా లేచి ఉన్న ఒక 2-3 బట్టలు పిండేసి, ఒక 2-3 బోళ్ళే ఉన్నాయండి, ఆ బోళ్ళన్నీ దోమేసి
ఇల్లు ఊడ్చి అయితే వెన్నీళ్ళు పెట్టుకొని మొహానికి టమాటా చక్కెర పెట్టుకొని అయితే కూర్చున్నానండి. ఇక ఇప్పుడే వట్టిగా ఖాళీగా ఉన్న కరెంటు పోయింది. సరేలే వట్టిగానే ఉన్నా కదా, ఇప్పుడు ఇవాళ వాడ కూడా నిశ్శబ్దంగా ఉంది. లాంగ్ వీడియో పెట్టక బారులు అవుతుందిగా పెడదామని అయితే స్టార్ట్ చేసిన కథ వెనక ఎవరో బట్టలు పిండి స్టార్ట్ చేసిరండి. సగంకి వచ్చినాక సౌండ్ అవుతుంది. సరే ఎట్లా నుండని పెట్టనైతే పెడుతున్నానండి. ఇవి ఆ రోజు అయితే గ్రహణం బట్టే రోజు ముందు అనుకుంటాండి ఈ వీడియో. ఎందుకంటే ఆ రోజు కర్రీస్ బాగున్నాయి అన్నట్టు ఇక అన్నీ తినేసి లేదండి తెల్లారు అనుకుంటా గ్రహణం పట్టింది, నాకు గుర్తులేదు అసలు. ఎందుకంటే బాగా అవుతుంది కదా వీడియో ఇది తీసి. ఇక రేపైతే ఏదైనా మంచి ఫ్రెష్గా ఒక లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంట్రెస్ట్గా మంచిగా ఒక అసలు వంటలు చేసేది పెడదాం అన్నట్టే కూడా నాకు పెట్టాలనిపిస్తలేదండి. ఎందుకంటే ఎవరైనా ఒకరు ఉండాలి సపోర్ట్. ఒక్కదాన్ని అయ్యేసరికల్లా ఇంకా ట్రైపాడ్ సరిగ్గా రాకుండా ఉండదన్న టెన్షన్. ఇక ఆ రోజు అయిపోయాక అంతవరకే తీసినండి వీడియో. తర్వాత ఇదైతే సండే రోజు మార్నింగ్ మేము పోయిన సండే, ఇదైతే పోయిన సండే నాకు గుర్తుంది బాగా. అప్పుడే లేచి ప్రతిరోజు ఉదయం నేను వేడి నీళ్ళు తాగుతానండి. ఆ రోజైతే సండే కదా, మంచిగా ఫ్రిడ్జ్ బాగా కొంచెం లేట్ లేచినాం సండే అని మొహం కడుక్కొని ఫ్రిడ్జ్లో నీళ్ళే తాగుతున్నాం డైరెక్ట్. అయితే అక్కడ చూపించిన ఇక్కడనైతే మేము ఆ రోజు ఒక దేవుని దగ్గరికి వెళ్ళినామండి. మంచిగా అనిపిస్తుంది అక్కడ. దేవుడు శంకరుడు దేవుడు ఉంటాడు. అక్కడ పోయి దర్శనం చేసుకుని వస్తే కొంచెం పాజిటివ్ అనిపిస్తుందండి నాకు. ఏదైనా బ్యాడ్ అయినప్పుడు, కొంచెం మనకు ఏదైనా అనుకున్న పని కానప్పుడు, అంత ఏది సరిగ్గా వెళ్ళట్లేదు అన్నప్పుడు అక్కడ పోయేస్తాను నేను. పోయించినప్పుడల్లా నాకు కొంచెం పాజిటివ్ అనిపిస్తుంది. ఇంకా ఆ రోజు అయితే 9:30 అయింది. చూసి కదా ఎంత ఎండ కొడుతుందో, అసలు ఘోరంగా అయింది. మొహాలు అయితే బండి మీద వేసరికల్ ఇంకా ఆ రోజుకి పోయేటప్పుడు టిఫిన్ చేసి అయితే పోతున్నామండి. అక్కడికి ఏం కాదండి, టిఫిన్ చేసి అయినా వెళ్ళొచ్చు, దూరం ఉంటుంది కాబట్టి. ఇక మంచిగా బండి మీద పోయేటప్పుడు నాకు అయితే నిజంగా ఎంత మంచి అనిపించిందంటే, చుట్టూ మొత్తము చెట్లు, అట్లా రోడ్డు మీద బండి మీద పోతే కొద్దిగా ఇక ప్రశాంతంగా అనిపించిందండి. ఎందుకంటే నేను ఎవరి చుట్టాలింటికి ఎవరింటికి పోనండి. నేను పోతొక్క మా చెల్లె వాళ్ళ ఇంటికి పోయేస్తా తప్ప నాకు వేరే చుట్టాలు ఎవ్వరు లేరండి. ఒక మా మమ్మీ మా చెల్లె వాళ్ళ ఇంటికే నేను పోవడం. ఇంకా వేరేటోళ్ళు ఒక్కొక్కసారి అయితే నిజంగా ఇంట్లో ఉండి ఓన్లీ ఇంట్లో షాపు అంతే, ఒక 4 గోడల మధ్యలో ఉండాలంటే కూడా విసుకొస్తుంది కదా. నా చేతి వంట నాకు తిని కూడా నాకు మస్తు విసుకొస్తుందండి. మంచి ఎవరైనా అమ్మమ్మ నానమ్మలు ఉంటే, చిన్నమ్మలు మేనత్తలు ఉంటే పోయి వాళ్ళ ఇంటికాడ పోయి ఒక 2-3 రోజులు ఉండి వాళ్ళు వండి పెడితే మనం తినుకుంటూ ఉంటే, అట్లాంటి ప్రేమలు లేవండి మాకైతే. ఎంతున్నా నేను మా అమ్మ మా చెల్లె అంతే, ఒకరికొకరం తప్ప మాకు ఎవ్వరు లేరండి చుట్టాలు అయితే. నా తరపున అయితే ఇంకా వాళ్ళిద్దరు ఉన్నారు. ఇక వేరే వాళ్ళ తరపున నాకు ఎవ్వరు లేరు, ఉన్నా లేనట్టే. అటు పోయేటప్పుడు దేవుని దగ్గరికి పోయేటప్పుడు ప్లేస్ అనేది సైడ్కు మంచిగా ఉంటుందండి. బాగా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, ఫుల్ కోతులండి. నాకు కోతులు అంటే మస్తు భయం, కానీ ఇంకా ఏమని అన్నట్టు ఇక గుడికి అయితే వచ్చేసినాం కదా. ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. ఒక 3 ప్రదక్షిణలు అయితే చేసినామండి. అందరూ చూడండి ఎంత బాగా తిరుగుతున్నారో మంచిగా. అక్కడ గుళ్ళో కూడా రాగి చెట్టు ఉంటుందండి, చల్లగా అండి. ఎంత బాగుంటుంది అంటే నిజంగా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే, నాకు అక్కడికి పోయొచ్చైతే వారం అవుతుందండి. చూడాలి, ఇంతవరకు అయితే నాకు ఇంకా ఏం పాజిటివ్ అయితే అనిపించలేదు. అంటే నేను అనుకున్న పని ఏం జరగలేదు. ఇంకా చూడాలి మరి దేవుడు ఏమనుకుంటుండో. అక్కడ ఎంతమంది వచ్చిరంటే నిజంగా సండే కానీ అందరూ అక్కడ లోపల కూడా దేవుడు బాగుండండి. నేను లోపల వీడియో తీయలేదు, ఏమో మరి ఏమైనా అంటారో వచ్చి నాకు భయమైంది, అందుకే తీయలేదండి. నేను అక్కడ బయట కూర్చున్నా, వేడి చేస్తున్నా, అయ్యగారు వస్తాడు కదా అని. మంచిగా ఒకసారి మంచిగా ఇంకా కొబ్బరికాయ కొట్టి మంచిగా శారీ కట్టుకొని పోవాలండి. ఎప్పుడన్నా పోయేటప్పుడు నేను ఈ మధ్యలో ఎప్పుడు పోయినా కూడా సమస్యలతోనే పోతున్నా కాబట్టి అట్లా కొంచెం అట్లా పోతున్నాండి. నా సమస్యలు తీరి, నా ప్రాబ్లమ్స్ అన్నీ తీరినాక మంచిగా తయారయ్యి అప్పుడు పోతానండి నిజంగా. ఇంకా చూసిరు కదా అక్కడనైతే ఇక అందరు ఎవరెవరో ఉన్నారండి. అందరూ వీడియో అయితే తీస్తున్నా. అక్కడ కూడా వాతావరణం చాలా బాగుందండి. అటు సైడు బ్రిడ్జి ఉందంట.
నాకు ఎప్పుడు అటు సైడ్ నేను పోలేదండి, చూడాలి. ఇదైతే ఇక అక్కడ వరకు తీసిన, ఇది మండే రోజు తీసిన వీడియో. అయితే ఆ రోజు మేము టిఫిన్ చేసినాం కదండి. వచ్చినాక మా పాపకు చెప్పిన టిఫిన్ చేసినామంటే కథం ఇక నాకు టిఫిన్ కావాలని, అంటే ఆ రోజు హోలీ పండుగ అండి. ఇది హోలీ పండుగ రోజు ముందుది పోయి వచ్చినాం కదా. ఇది హోలీ పండుగ రోజు కలర్స్ కావాలి, వాటర్ బెలూన్స్ కావాలంటే కొనిచ్చినామండి, తీసుకొచ్చిర్రు. ఇంకా అట్లనే టిఫిన్ కూడా కొనుక్కొచ్చుకుంది, బోండా ఈ వడ. ఇక ఆమె అవే తింటుంది బయట. మేము తిన్నా అని చెప్పినామని, నాకు కూడా కావాలి, నేను లేకుంటే మీరు ఇద్దరు తిన్నారని, సరే అని మేము తెప్పిద్దామని చెప్పినామండి అట్లా. ఇంకా ఆ రోజు అయితే ఇంకా చిక్కుడు క్యాప్సికమ్ వండుకుందామని అయితే క్యాప్సికమ్ తెచ్చినాం మండే రోజు కదా. క్యాప్సికమ్ ఆ రోజు కర్రీని ఫస్ట్ టైం వండినా అని వీడియో పెట్టినండి. నేను ఎంత వ్యూస్ వస్తాయో అని ఎక్స్పెక్ట్ చేస్తే అసలు వ్యూసే రాలండి దీనికైతే. ఫస్ట్ టైం వండినని పెడితే నేను అనుకున్న దానికైతే వ్యూస్ రావడం లేదు. ఇది పెడితే లేకపోతే లేదన్న వీడియోకి మాత్రం మంచి వ్యూస్ వస్తున్నాయండి. అసలు నిజంగా అండి, మనం ఎక్స్పెక్ట్ చేసింది ఎప్పుడైనా జరగదని నాకు అర్థమైంది. నేను ఇంట్రెస్ట్గా వీడియో తీసి పెడతా కదా, అసలు అది ఎవరు చూడరు, యూస్ రావండి. నేను ఇంట్రెస్ట్ లేకుండా ఏదో ఒకటని పెట్టేస్తా చూడండి, అది మంచిగా యూస్ వస్తుంది ఎప్పుడైనా సరే. క్యాప్సికమ్ కర్రీ ఫస్ట్ టైం చేస్తున్నా, నేను ఎంత యూస్ వస్తుందో అని ఎక్స్పెక్ట్ చేస్తే అసలు యూసే రాలేదండి. నేను కామన్గా వండే కర్రీస్ పెడతా, పప్పు, చారు, పచ్చి పులుసు అవి పెడితే అవి మంచిగా చూస్తారండి. నిజంగా ఎట్లున్నామంటే నిజంగా చూసిరు కదండి. టిఫిన్ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి ఇక్కడ మా దగ్గర. ఓకేనా అండి, ఇక టిఫిన్ తిన్నాక వీడియో తీయలేదండి. బాయ్, టేక్ కేర్.